పోతన భాగవతము బలి యజ్ఞమును విస్తరించుట అనే సందర్భాన్ని మనం చూసుకుంటూ ఉన్నాము. ఇలా యజ్ఞం సంపూర్తి చేయమని మనిన విష్ణువుతో శుక్రాచార్యుడు ఇలా అన్నాడు. అఖిల కర్మంబుల కదినాథువడువు నీవా, యజ్ఞేశుడవు నీవ యజ్ఞ పురుష. ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందినా, కడమేల కల్గునే కర్మములకు ధనదేశ కాలార్హతంత మంత్రంబుల. కొరతలో నిన్ను పేర్కొనిన మాను, నైన కావింతు నీ యానతి భవదాజ్ఞ మెలగుట జనులకు మేలు కాదే. ఎంతకంటెన శుభము నాకెచట కలుగు, ననుచు హరిభంపు శిరమున నా వహించి. కాయుడ సురేంద్ర జన్నంబు కడమదీర్చే, మునులు విప్రులు సాహ్యాయమున జరింప. నీవే అన్ని కార్యాలకు అధినాథుడవు, నీవే యజ్ఞాలకు అధికారివి. నీవు సంతోషిస్తే ఏ కార్యాలకు లోపం కలగదు. నిన్ను ధ్యానం చేస్తే ధనానికి, దేశానికి, మంత్రతంత్రాలకు ప్రాప్తించిన దోషాలు తొలగిపోతాయి. మంచిది, నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. నీ ఆజ్ఞకు లోబడి మెలగడము మానవులకు మేలు, ఇంతకంటే భాగ్యం ఏముంది? ఇలా నిన్న శుక్రుడు విష్ణువు ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యాగాన్ని పూర్తి చేశాడు. అతనికి బ్రాహ్మణులు, ఋషులు తోడ్పడ్డారు అని ఈ పద్య భావం. ఈ విధంగా విష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి వద్ద భూదానం తీసుకున్నాడు. తన అన్న అయిన ఇంద్రునికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దక్షుడు, భృగువు మొదలైన ప్రజాపతులు, శివుడు, కుమారస్వామి, నారదుడు మున్నగు దేవర్షులు, పితృదేవతలు, రాజులతో పాటు కలిసి బ్రహ్మదేవుడు లోకాలకు, దిక్పాలకులకు వామనుడు ప్రభువు అని శాసనం చేశాడు. ఈ విషయం కశ్యపుడికి, అతిథికి సంతోషం కలిగించింది. పిమ్మట ధర్మానికి, కీర్తికి, సంపదలకు, శుభాలకు, దేవతలకు, వేదాలకు, స్వర్గానికి, మోక్షానికి ఉపేంద్రుడైన వామనుడే అధికారి అని నిర్ణయించాడు అని ఈ పద్య భావము. ధన్యవాదము. కమలజుడు లోకపాలురు నమనేంద్రుని గూడి, దేవయానంబుననయ్యమరావతికి వామనుడమరంగొనుపోయిరంత నటమీదన్రుపా. కమలజుడు లోకపాలురు అమరేంద్రుని గూడి, దేవయానంబున నయ్యమరావతికి వామనుడమరంగుని పోనిరంతటత మీద నృపా. ఓ పరీక్షన్ మహారాజా, అటు పిమ్మట బ్రహ్మదేవుడు, దిక్పాలకులు దేవేంద్రునితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చోపెట్టుకొని అమరావతికి తీసుకెళ్లారు అని ఈ పద్య భావము. ధన్యవాదము.